ప్రైజ్ ది లార్డ్. సహోదరులు భక్సింగ్ గారి అనుభవములు, దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు. ప్రభువా, నేనేమి చేయవలెను? అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయము 10వ వచనము. చాలామంది పిల్లలు మిఠాయిలు మరేమైనా కావాల్సినప్పుడు తండ్రి ఎద్దుకు వెళ్ళిదురు. కానీ తండ్రి, నీకేమైనా సహాయం చేయవలెనా అని ఎన్నడూనూ చెప్పరు. అట్లు చెప్పువారు బహు కొద్దిమంది. కొందరు తల్లిదండ్రులను చూచి, మీరు విశ్రాంతి తీసుకొనండి, పని అంతయు మేము చేసేదము అని చెప్పుదురు. ఇది సరైన విధానము. ప్రభువా, నిన్నెలాగూ సంతోషపరచగలను? ఏ విధముగా నేను మిమ్మును సంతృప్తిపరచగలను? మీకు ఆదరణ, నెమ్మది నేనెట్లు కలుగ చేయగలను అని నీవడిగెదవా? ఈ విధముగా అడుగువారికి ఆయన జవాబిచ్చును. బేతనియాలో తనకు ఆదరణ, విశ్రాంతి, తృప్తి కలుగ చేసిన వారితో మాట్లాడినట్లు మనతో కూడా మాట్లాడును. దేవునికి లోబడి ఉండుట ఎంతో ఆశ్చర్యకరమైన విషయము. ఆయన చిత్తమును మనము నెరవేర్చినప్పుడు మనం అడుగుకు మునిపే ఏ ప్రయత్నము చేయకుండానే మనకు సహాయపడి మన ప్రతి అవసరమును తీర్చును. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఏ స్థలమందు ఆమేన్. ఆదరించబడి